పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్కారం. మనం ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహరావు గారితో ఉన్నాం. ఈరోజు అంశం మేడే, దానికి సంబంధించినటువంటి కర్తవ్యాలు, మేడే ప్రాధాన్యత, అసలు మేడే ఎట్లా ఏర్పడది, దానికి సంబంధించిన అంశాలు మనం సార్ని అంశాల మీద వివరించమని కోరడానికి వచ్చాం. సార్ నమస్తే. నమస్కారం. సత్యనారాయణ గారు, ఈ మేడే 138వ మేడే ప్రపంచం అంతా రేపు నిర్వహించుకుంటా ఉన్నది. మేడేకి ఘనమైన చరిత్ర ఉంది. కార్మికులు తమ రక్తాన్ని తర్పణ చేసి హక్కుల కోసం పోరాడిన రోజుగా మేడేని మనం చూస్తున్నాం. దాన్ని వివరాల్లోకి వెళితే, రోజు 1986 మే 1వ తేదీన చికాగో నగరంలో హేమ్ మార్కెట్లో జరిగినటువంటి ఘటనల అనంతరం ఆ రోజు కార్మికులపై పోలీసులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి అనేక మందిని బలిగొన్నారు. దాని పూర్వరంగాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆ పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం పరిశీలించాలి. ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారీ వ్యవస్థకి పరిణామం చెందుతున్న క్రమంలో ఆవిరి యంత్రాలు, బొగ్గు యంత్రాలు ఇవన్నీ ఆవిష్కరించిన తర్వాత పరిశ్రమలు ప్రారంభమైన కాలంలో కార్మికుల్ని 12 గంటల నుండి 20 గంటల వరకు వివిధ రంగాల్లో కార్మికుల్ని యంత్రాలకు బానిసలుగా పనిచేయిస్తున్నటువంటి రోజులు అవి. ఎందుకంటే భూస్వామ్య వ్యవస్థలో భూస్వామి దగ్గర వ్యవసాయం పనిచేసేటువంటి వాళ్ళు బానిసలుగానే ఆ రోజు ఉన్నారు. వ్యవస్థ మారినా కానీ వాళ్ళు ఒకప్పుడు భూస్వామి దగ్గర బానిసలుగా ఉన్న వ్యక్తులు తిరిగి పరిశ్రమలు పెట్టినటువంటి వాళ్ళ దగ్గర కొత్త పరిశ్రమల్లో బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి. దాన్ని 20 గంటల వరకు పనిచేస్తున్న రోజుల్లో యంత్రాలకి కార్మికులు బానిసలుగానే కట్టివేయబడి ఉన్న రోజులు అవి. అలాంటి రోజుల్లో అనేక ఉద్యమాలు, కార్మికుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఏర్పడింది. ఎంతకాలం ఈ బానిసత్వం, ఎందుకు మేము ఈ యంత్రాలకు బానిసలుగా ఉండాలి అని ఇంగ్లాండ్లో, ఇతర యూరప్ దేశాల్లో మొట్టమొదట కార్మికులు యంత్రాల మీద తిరుగుబాటు చేశారు. ఈ యంత్రాల వల్లే మనం బానిసత్వంలో ఉన్నామనేటువంటి భావన ఆనాటి కార్మికుల్లో ఉండి ముందు యంత్రాల మీద దాడి చేశారు. యంత్రాలని విరగ్గొట్టేవాళ్ళు. ఆ సమయంలో ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ఆనాటి పరిశ్రమవేత్తలు ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసి యంత్రాల మీద కార్మికులు దాడి చేస్తే వాళ్ళని శిక్షిస్తామని చెప్పేసి బహిరంగ ఉరిదీయటం అనేది ప్రభుత్వాలు ఆనాడు కార్మికుల్ని చేసినాయి. అంటే ఏంటంటే, కార్మికుడు ఎదురు తిరగలేయటానికి లేదు, ఎదురు తిరిగితే చంపేస్తారు, కష్టమైనా కానీ ఆ పని అట్లా చేయాల్సిందే అనేటువంటి అభిప్రాయం కార్మికుల్లో ఏర్పడటం కోసం ఆ రకమైన కఠినమైనటువంటి చట్టాలు యూరప్లో, అమెరికాలో ఆనాడు చేసి 1812లోనే అలాంటి చట్టాలు చేసి దౌర్జన్యాలు చేశారు. ఆ సమయంలో అయినా కానీ కార్మికుల్లో అసంతృప్తి ఆగలేదు. పరిశ్రమలు పెరిగినాయి, కార్మికులు పెరుగుతూ ఉన్నారు. ప్రజల అవసరాలు తగిన ఉత్పత్తులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో యాజమాన్యాలు కొంత వెసులుబాటు ప్రకటించడం అనేది జరిగింది. ఆ రకంగా జరుగుతున్న పరిణామ క్రమంలో 1868వ సంవత్సరంలో అమెరికా దేశంలో ప్రభుత్వం 8 గంటల పని అనేది ప్రభుత్వ ఉద్యోగులకి చట్టం చేసింది. 1868లోనే ఆ చట్టం చేసింది. కానీ చట్టం కాగితాలకే పరిమితమైంది. 8 గంటల పని అనేది అక్కడ అమలు జరగటం లేదు. మళ్ళీ తర్వాత 1970 తర్వాత అమెరికాలో ఉద్యోగులకి 8 గంటల పని అనేది ఆందోళన చేయడంతోనే కొంత వెసులుబాటు దొరికింది. దీన్ని ఏంటంటే, కార్మిక వర్గం మాకెందుకు 8 గంటల పని ఇవ్వరు అనే దాని మీద ఆనాడు అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో కూడా కార్మికులు అందరూ కూడా తిరుగుబాట్లు మొదలుపెట్టారు. అది సంఘాలు పెట్టుకున్నారు. అనేక ఉద్యమాలు చేయటం అనేది జరిగింది. వాటన్నింటి కొనసాగింపుగా 1880
84వ సంవత్సరంలో అమెరికా, కెనడాలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యి ఒక సదస్సు నిర్వహించుకున్నారు. ఆ సదస్సులో ఒక తీర్మానం చేశారు. ఏమిటంటే 1886 మే 1వ తేదీ నుండి 8 గంటలే పని. ఆ రకంగా కార్మికులందరూ కూడా దానికి ఉద్యమానికి సంసిద్ధంగా ఉండాలి. 8 గంటల కంటే ఎక్కువ పని చేయడానికి వీల్లేదు అని చెప్పేసి 1884లోనే అమెరికా, కెనడా దేశాలకు సంబంధించిన కార్మిక సంఘాల నాయకులు ఒక తీర్మానం చేశారు. అది ప్రపంచం అంతా కూడా ప్రచారం జరిగింది. యూరోప్ ఖండంలో కూడా ప్రచారం జరిగింది. 2 సంవత్సరాల పాటు సన్నాహాలు 86 1 నుండి 8 గంటల 86 మే 1 నుండి 8 గంటల పని అనే దానికోసం 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రచారం చేసి కార్మికులందరిలో ప్రచారం సన్నాహాలు చేసుకొని 1886 మే 1వ తేదీన అమెరికా, కెనడాలతో పాటు ఇతర దేశాల్లో కూడా కార్మికులు 8 గంటల పని అనే ఉద్యమంలోకి మొదలుపెట్టారు. ఆ ఉద్యమం మొదలుపెట్టేటప్పటికి జరిగిన ఉధృత ప్రచారం వల్ల ఒక చికాగో నగరంలోనే 65,000 మంది కార్మికులు పనిచేసే పరిశ్రమల్లో యజమానులు 8 గంటల పనికి అంగీకరించారు. ఉద్యమంతో సంబంధం లేకుండా మేము అంగీకరిస్తున్నాం, 8 గంటల పని మీరు చేయండి అని చెప్పి. కానీ మిగతా పరిశ్రమల వాళ్ళు అంగీకరించలేదు. ఇక్కడ మెకార్మికా అనే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ ముందు మే 1వ తారీఖు నాడు పెద్ద ధర్నా జరిగింది. సమ్మె శిబిరం ఏర్పాటు చేసుకుని ధర్నా చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ సమ్మె మీద దాడి చేయడానికి ఆ ఫ్యాక్టరీ యజమాని ఒక 200 మందికి పైగా గూండాలని ముందే ప్రణాళికబద్ధంగా ఫ్యాక్టరీలోకి పెట్టి ఫ్యాక్టరీ ముందు సమ్మెలో ఉన్నటువంటి కార్మికుల మీదకి గూండాలని ఇసుగొలిపారు. కానీ ఆ గూండాల కంటే ఎక్కువ సంఖ్యలో వందల మంది కార్మికులు, అక్కడ 1000 మంది కార్మికులు గ్యాదర్ అయ్యారు. ఈ కార్మికుల మీద దాడి చేయడానికి గూండాలు సాహసించలేకుండా పారిపోయారు. ఆ తర్వాత అక్కడితోనే ఆగలేదు. యాజమాన్యానికి మద్దతుగా 8 గంటల పని ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఆ రోజు పూనుకొని వందల మంది పోలీసులు సాయుధులై తుపాకులతో వచ్చి ఆ కార్మికుల మీద లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు, కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒక కార్మికుడు చనిపోయాడు 1886 మే 1వ తేదీన ఆ కంపెనీ ముందు. ఆ ఘటనని కార్మిక వర్గం చాలా సీరియస్గా తీసుకుంది. మేము శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం, 8 గంటల పని కావాలని అడుగుతున్నాం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకి 8 గంటల పని చట్టం వచ్చింది కనుక కార్మికులకి మాకు కూడా 8 గంటలే పని ఉండాలా. 12 గంటలు 20 గంటలు పని చేయడం వల్ల మాకు విశ్రాంతి లభించట్లేదు. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటలు ఇతర దైనందిన కార్యక్రమాలు చేసుకునేదానికి మాకు అవసరం, వినోదం, విశ్రాంతి ఇటన్నిటి. కాబట్టి 8 గంటల పని చట్టం కావాల్సిందే అనే దాన్ని మీద విస్తృతమైనటువంటి ప్రచారం జరిగి ఆ సమ్మె ఉధృతంగా ఒక 5 లక్షల మంది కార్మికులు ఆ సమ్మెలో అక్కడ చికాగో నగరంలో పాల్గొన్నారు ఆనాటికి. అంటే ఉధృతమైనటువంటి సమ్మె 1వ తారీఖు, 2వ తారీఖు కూడా కొనసాగింది, 3వ తారీఖు కొనసాగింది. ఇదే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా కొంతమంది దాడులు జరుగుతూ ఉంటే కార్మిక వర్గం మీద జరిగే దాడులకి నిరసనగా 4వ తేదీ సాయంత్రం, మే 4వ తేదీ సాయంత్రం హే మార్కెట్లో ఒక సభని కార్మిక వర్గం ఏర్పాటు చేసుకుంది. ఆ సభకి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కార్మిక నాయకులందరూ కూడా ఆయన పార్సన్స్, ఆగస్ట్ పీస్ ఇట్లాగా కొంతమంది నాయకులు ఉన్నారు అక్కడ. ఆ నాయకులందరూ కూడా ఆ సభలో పాల్గొనడానికి ముందస్తు ప్రచారం చేసుకుని హే మార్కెట్లో సభ పెట్టారు. హే మార్కెట్లో కార్మికులు పెట్టే సభ ఏం జరుగుతుంది, అలజడి జరుగుతుందే, ఏమైనా చేస్తారనే దానికోసం అక్కడ పోలీసులు కూడా ఆ సభ దగ్గర మోహరించారు. అవసరమైతే కాల్పులు జరపడానికి మేయర్ ఆదేశాలు అవసరం కనుక చికాగో నగరం మేయర్ కూడా ఆ సభ దగ్గరే ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద, కార్మికుల హక్కుల గురించి, యాజమాన్యాలు చేసే దౌర్జన్యాలని అరికట్టాలనే దాని గురించి నాయకులు ఉపన్యాసాలు పూర్తయితున్న సందర్భంలో అక్కడ వచ్చినటువంటి మేయరు
సభ ప్రశాంతంగా జరిగింది, ఇంకిక్కడ అలజడులకు అవకాశం లేదు అని మేయర్ అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోయాడు. ఆ నైట్ ఆ మేయర్ వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ పోలీసులు ఈ సభ మీదకి వచ్చారు. అప్పటికప్పుడు సడన్గా ఆ పోలీసుల మీద ఒక బాంబు పడింది. మండుతున్న బాంబు ఒకటి పడటంతో పోలీసులు గాయపడ్డారు. ఒక పోలీసు చనిపోయాడు, పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన చనిపోయాడు. దీన్ని ఆసరా చేసుకొని ఈ దాడి కార్మికులు చేశారనే ఆరోపణతోనే కార్మికుల మీద విచ్చలవిడిగా ఆ సభ మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఆ జరిపిన కాల్పుల్లో అనేక పదుల మంది కార్మికులు అక్కడ చనిపోయారు, వందల మంది గాయాలు అయినాయి. అది ఏ మార్కెట్లో జరిగినటువంటి మేడే రోజున జరిగినటువంటి ప్రభుత్వం సాగించిన దౌర్జన్యకాండ, అది మారణకాండ, హత్యాకాండ, ఆ రకంగా అమెరికా ప్రభుత్వం చేసింది. దానికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా అటు అమెరికా, కెనడాలతో పాటు ఈ దాడికి నిరసనగా యూరప్ దేశాల్లో కూడా కార్మికులు సమ్మెని ఇంకా ఉధృతమే చేశారు తప్పితే అక్కడితో సమ్మె ఆగలేదు. అంతేకాదు ఆ సమ్మె సందర్భంగా ఆ ఘటనను పురస్కరించుకొని 30 మందిని అరెస్ట్ చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి ఒక 15 మంది మీద కేసు పెట్టి వాళ్ళకి యావజ్జీవ శిక్ష వేసి అందులో ఒక 7గురికి మరణశిక్ష కోర్టు విధించింది. ఆ మరణశిక్ష విధించిన దాంట్లో ఒక 2 ఆ 7గురిలో ఒక 2 మరణశిక్ష నుంచి మినహాయించి యావజ్జీవ శిక్ష చేసి మరొక 5గురిని ఉరిదీయడానికి కోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది. ఈ రకంగా ఏంటంటే తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ పోలీసుల మీద బాంబు వేసింది పెట్టుబడిదారులు, అక్కడ ఉన్న యాజమాన్యాల యొక్క ప్రతినిధులు ఒక కుట్ర చేసి పోలీసుల మీద బాంబు వేశారు. అది ఎందుకంటే కార్మికులు మేడే ఉద్యమం 8 గంటల పని కోసం జరిగే కార్మికుల ఉద్యమాన్ని దౌర్జన్యంగా అణిచివేయడానికి అవకాశం తీసుకోవడానికే ఆ బాంబు పెట్టుబడిదారులు పోలీసుల మీద వేశారు అనేది తర్వాత విచారణలో తేలింది. అంటే కార్మికుడు తన హక్కు కోసం, కార్మికుడు తన బానిసత్వం నుండి విముక్తి కావడం కోసం పెట్టుబడిదారుడి దగ్గర తన శ్రమకు తగ్గ వేతనాన్ని అడిగితే పెట్టుబడిదారు వరకు ఏమాత్రం అంగీకరించేదానికి ఆనాడు సిద్ధంగా లేదు. అది ప్రభుత్వాన్ని వాడుకుంది, కుట్రలు చేసి కార్మిక వర్గాన్ని కేసుల్లో ఇరికించి ప్రాణాలు తీసి ఇక భవిష్యత్తులో కార్మికుడు 8 గంటల పని అని నోరెత్తి అడగటానికి వీల్లేనంత పైశాచిక చర్యలకి ఆనాడు పెట్టుబడిదారులు ప్రభుత్వం సిద్ధమైంది. అయినప్పటికీ కూడా కార్మికులు ఎక్కడ లొంగలేదు, తమ పోరాటాన్ని ముందుకే తీసుకెళ్లారు అనేది మనం చరిత్ర చెప్తుంది. తర్వాత కాలంలో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. 8 గంటల పని అనేది అన్ని దేశాల్లో, ప్రపంచంలో అన్ని దేశాల్లో 8 గంటల పని అనేది చట్టమైంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇవాళ దాని మీద పని చేస్తూ ఉంది. అనేక దేశాలు ILOలో సభ్యులుగా ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం ఈ మేడే ఘటనకు సంబంధించి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ ఘటన సందర్భంగా అక్కడ పార్సన్స్ అనే నాయకుడు, ఆల్బర్ట్ పార్సన్స్ అనే నాయకుడు ఆ ఘటన నుంచి తప్పించుకొని జూన్ 21 తారీఖున మళ్ళీ కోర్టు ముందు లొంగిపోయాడు. అయితే ఆయన ఈ ఘటనలో ఏం జరుగుతూ ఉంది, ఎవరేం చేస్తున్నారు అనే దానికోసం ఆయన అక్కడి నుంచి తప్పించుకొని, అయితే ఈ కేసులో అక్కడ పాల్గొన్న నాయకుల్ని పెట్టలేదు. ఆ ఘటనతో సంబంధం లేని అనేక మంది నాయకుల్ని ఈ కేసులో అక్కడ పోలీసులు ఇరికించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈ రకంగా శిక్ష వేయడం జరిగింది. ఆల్బర్ట్ పార్సన్స్ అక్కడ తప్పించుకొని తన భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి కలుసుకొని తను ఏం జరుగుతుందనే దాన్ని సమాచారం అంతా తీసుకొని ఆ పత్రికల్లో ఈ ఘటన తర్వాత కార్మికులు వీళ్ళు దొమ్మీలు చేశారు, దౌర్జన్యకారులు, వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళు విద్రోహ శక్తులు అని పత్రికలన్నీ ఈరోజు ఈ భారతదేశంలో పత్రికలన్నీ నరేంద్ర మోడీ గారికి ఎట్లా భజన చేస్తున్నాయో ఆనాడు కూడా పాలక వర్గానికి పత్రికలన్నీ కూడా భజన చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కార్మికులు అంటే దౌర్జన్యకారులు, దోపిడీకారులు, వాళ్ళు కమ్యూనిస్టులు,
అని ప్రచారం చేయడం అనేది ఈ పార్సన్స్ గమనించాడు. అన్ని పత్రికలు చూసి గమనించి తను సహచరులు ఎప్పుడైతే అరెస్ట్ అయి ఉన్నారో ఆ సహచరుల దగ్గరికి వెళ్ళి తను కూడా కోర్టు ముందు లొంగిపోయాడు. పార్సన్స్ అనే ఆయన సామాన్యుడు కాదు. అతను డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం రాజీనామా చేసి కార్మిక సంఘాలు ఆర్గనైజ్ చేసిన పెద్ద మనిషి. ఆ కేసులో ఉన్నోళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ లీడర్స్, మంచి వక్తలు, పత్రికలు నడిపేవాళ్ళు, కార్మిక సంఘాలు నడిపేవాళ్ళు, వీళ్ళందరూని ముఖ్యులు అనుకునే వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి లోనేసి వాళ్ళని ఒక తీర్పు, ఒక కట్టుకథలో వెళ్ళి తీర్పు వేసి వాళ్ళని వృద్ధి చేయాలని చెప్పేసి అని ఇచ్చారు. 11/1887 నవంబర్ 11వ తారీఖు నాడు వీళ్ళందరినీ కూడా ఈ 5గురిని ఉరిదీసింది ప్రభుత్వం. 4గురిని ఉరిదీశారు. రేపు ఉరిదీస్తారనగా 10వ తారీఖు నాడు లూయి లింగ్ అనే ఇంటర్నేషనల్ కార్పెంటర్స్ యూనియన్ సెక్రటరీ ఆయన జైల్లో బాంబు సంపాదించుకొని బాంబు పేల్చుకొని చనిపోయాడు. జైల్లోనే ఆయన నోట్లో బాంబు పెట్టుకొని పేల్చుకొని చనిపోయి ఏంటంటే, మేము లొంగం, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మేము లొంగం, ప్రపంచంలో కార్మిక ఉద్యమం 8 గంటల కోసం కొనసాగుద్ది, సాధిస్తుంది అనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా ఉరిదీయటానికి ముందు కోర్టులో వాళ్ళు వివరంగా వాళ్ళ జీవిత చరిత్రల్ని వాళ్ళు ఏం చేసి చెప్పారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ ఉరిశిక్ష పడ్డాడు, మేము నిర్దోషులము, మేము ఎటువంటి నేరం చేయలేదు, ఆ పోలీసుల మీద బాంబు పడడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలనే యాజమాన్యాలు ఈ కుట్ర చేశారు, మమ్మల్ని మీరు ఉరిదీయాలని తీర్పిచ్చారు, మమ్మల్ని కనుక మీరు ఉరిదీయటం ద్వారా 8 గంటల పని ఉద్యమాన్ని ఆపు చేయగలము అనుకుంటే అది మీకు పొరపాటే. మేము ప్రాణాలు 8 గంటల ఉద్యమం కోసం, కార్మికుల కోసం ప్రాణాలు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జడ్జిని ఉద్దేశించి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ ముందు, మీ వెనక, మీ చుట్టూ అగ్ని జ్వాలలు రేగుతున్నాయి. ఈరోజు కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులు దోచుకుంటా ఉన్నారు. ప్రతి కార్మికుడి గుండెలో అగ్నికణం మండుతూ ఉంది. అది దావాలలో అవుద్ది. ప్రపంచవ్యాప్తంగా ఈ పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం అవుద్ది. 8 గంటల పనిని సాధించుకుంటారు. ప్రాణాలు ఇవ్వడానికి మేమేమి వెనకాడట్లేదు అని చెప్పేసి అని ఉత్తేజకరమైనటువంటి స్టేట్మెంట్లు వీళ్ళందరూ ఇచ్చి ఉరిదీసే రోజున వాళ్ళే ఉరితాడు స్వయంగా తగిలించుకొని వాళ్ళు ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, 8 గంటల పని సాధించుకోండి అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వాళ్ళు ప్రాణాలు ఇవ్వటం అనేది ఆ రోజున జరిగింది. ఇది ఎంత ఉత్తేజకరమైంది. ఇది దాని వాళ్ళ కోరిక నెరవేరింది. ప్రపంచంలో ఉద్యమాలు ఉధృతమైనవి, దావారంలాగా సమ్మెలు జరిగినాయి. చచ్చినట్లు ప్రభుత్వాలు 8 గంటల పనికి అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది మనం ఈరోజు చూస్తున్నాం. ఈ ఘటనలు జరిగి ఇప్పుడు 138 సంవత్సరాలు అవుతున్నాయి. ఇక్కడే మరొక విషయాన్ని కూడా మనం చర్చించాలి. ఏమిటి అంటే, 1893 సంవత్సరంలో చికాగో నగరంలో ఆ నగర గవర్నరు ఏం చెప్పాడంటే, ఈ జైల్లో ఉన్నవాళ్ళు, ఉరి తీసినవాడు కాకుండా జైల్లో 3 ఉన్నారు, ఆ 3 కూడా నిర్దోషులు అని చెప్పేసి విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చాడు. ఆ 3 నిర్దోషులు. ఉరి తీయబడ్డ వాళ్ళు కూడా నిర్దోషులే. ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్న 3 నిర్దోషులు, ఉరి తీయబడ్డ వాళ్ళు కూడా నిర్దోషులే. జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయండి. మరి వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళు ఒక ఉన్మాద చర్యకి బలి అయిపోయారు. ఇప్పుడు మనం చేయగలిగింది లేదు అని అంటే, ప్రభుత్వం ఆనాడు కోర్టులు పెట్టుబడిదారుడు ఎంత ఉన్మాదిగా ఉన్నాడో కోర్టులు కూడా అంతే ఉన్మాదిలాగా ఉండి ఇట్లాంటి నిర్దోషుల్ని, నిరపరాధుల్ని, కార్మిక సంఘ నాయకుల్ని చంపి కార్మికులకి దిక్కులేని చేద్దామని చెప్పేసి వాళ్ళు ఆశించారు. అది నెరవేరలేదు అని మనం ఇవాళ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. వీళ్ళు చనిపోయిన 7 ఉరి తీసిన రోజున వీళ్ళని చికాగో నగరంలో శ్మశాన వాటికి
తీసుకెళ్తా ఉంటే 5 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి వీళ్ళకి నివాళులు అర్పించడం అనేది ఆ రోజుల్లో జరిగింది. వీళ్ళ అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో 25,000 మంది కార్మికుల సమక్షంలో వీళ్ళ అంత్యక్రియలు జరిగినాయి. వీళ్ళ అంత్యక్రియలకు హాజరు కాకుండా ప్రజల్ని కట్టడి చేయటం అనేది ప్రభుత్వం వల్ల చేత కాలేదు ఆ రోజున. అంటే ప్రభుత్వం కూడా ఒక విధంగా వీళ్ళని ఉరిదీయటానికి తీశారు, కానీ తర్వాత ప్రభుత్వం అక్కడ భయపడింది అనేది ఆనాటి నాయకులు తర్వాత చెప్పినటువంటి విషయాల్లో చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ప్రపంచంలో 8 గంటల పని కోసం జరిగింది. ఇది హక్కుల కోసం జరిగినటువంటి పోరాటం. అది రక్త తర్పణ చేసి సాధించుకున్న హక్కులు, ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్న హక్కులు. ఆనాడే ఎర్ర జెండా వచ్చింది, రక్తంలో తడిపిన జెండా ఎర్ర జెండా. ఈరోజు కార్మిక వర్గం ఎగరేసే ఎర్ర జెండాలో ఉన్న రంగు అది అమరవీరుల రక్తంలోంచి వచ్చిందనేది ఈరోజు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేడే అంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈరోజు రేపు మేడే ప్రతి నగరంలో, ప్రతి వాడలో, ప్రతి కార్మికుడు, ఒక రిక్షా కార్మికుడు, ఆటో కార్మికుడు, అసంఘటిత రంగ కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఒక దీక్షా దినంగా రేపు మేడేని నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 1920వ సంవత్సరంలో కార్మికులకి ఒక సంఘం ఏర్పడింది, అది ఏఐటీసీ. ఏఐటీసీ ఏర్పడటానికి అనేక పోరాటాలు జరిగినాయి. ఏఐటీసీ ఏర్పడిన తర్వాత అనేక ఉద్యమాలు జరిగి అనేక చట్టాలు సాధించుకోవడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి ఈ మేడే జెండాని 1923వ సంవత్సరంలో సింగారవేలు చెట్టియార్ గారు, ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, మెడ్రాస్ నగరంలో మొట్టమొదటిసారి మేడే జెండాని ఎగరేశాడు. ఆయనకి ఎర్ర జెండా ఎర్రగొడ్డ దొరకకుండా షాపుల్లో ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తన కూతురు ఉన్నటువంటి ఎర్ర ఓణిని తీసుకొచ్చి జెండాగా ఎగరేసి ఈ మేడే జెండాని తొలిసారి భారతదేశంలో మేడే జెండాను ఎగరేసిన వ్యక్తిగా ఏఐటీసీ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు సింగారవేలు చెట్టియార్ ప్రాముఖ్యతని తీసుకొచ్చారు. కాబట్టి జోహార్ కామ్రేడు సింగారవేలు చెట్టియార్. సార్ చెప్పండి, మేడేకి సంబంధించి ఆ ఉరిదీయబడ్డ వాళ్ళ పేర్లు అవి వివరించండి సార్. అయితే సత్యనారాయణ ఆ రోజు ఉరి శిక్ష విధించిన వాళ్ళు 5. ఒకటి ఆల్బర్ట్ పార్సన్స్, అగస్ట్ స్పేస్, అడాల్ఫ్ ఫిషర్, జార్జ్ ఏంజల్, లూయి లింగ్. ఈ 5గురికి ఉరి శిక్ష వేశారు. ఇంతకుముందే చెప్పాను, లూయి లింగ్ బాంబు పేల్చుకొని చనిపోయాడు. మిగతా 4గురిని వాళ్ళు ఉరిదీశారు. ఆ ఉరిదీసిన సందర్భంగా జరిగిన ర్యాలీలో 5 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి వాళ్ళకు నివాళులు అర్పించారని చెప్పాము. అందుకని వాళ్ళు చరిత్రలో వారి త్యాగం ప్రపంచ కార్మికోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం.